అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను ఈరోజు చికెన్ తెప్పించానండి. చికెన్ కర్రీ ఉండగా కొంచెం చికెన్ తీసి పెట్టేసాను. ఫ్రై చేద్దామని చెప్పేసి. ఫ్రై ఎప్పుడు చేస్తుంటాం కదా! సరే సాయంత్రం చికెన్ పకోడీ చేసుకుందాంలే చెప్పేసి మధ్యాహ్నమేమో కాస్త మునగాకు చికెన్ వండాను ఫ్రైలాగా. మళ్ళీ మటన్ కర్రీ కూడా చేసుంటాం కదా! ఇప్పుడు పకోడీ చేద్దామని చెప్పేసి పకోడీ కోసం ఏం చేశానంటే కాస్త పెద్ద సైజు ఒక ఉల్లిపాయి, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, కారము, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, పెరుగు అన్నీ కలిపేసాను. నిమ్మకాయ అన్నీ బాగా కలుపుకొని మన దగ్గర మైదా గానీ, కార్న్‌ఫ్లోర్ గానీ ఉంటే కలుపుకోవచ్చు. నేనైతే ఉందిగా నా దగ్గర కార్న్‌ఫ్లోర్ ఉందిగా నేనేమి కలపొద్దని చెప్పేసి ఇలా సింపుల్‌గా ఏద్దాం బావుంటుంది. దాని బదులు ఉల్లిపాయ ఏసాం గదా! చక్కగా బావుంటుంది. ఇలా కరకరలాడుతూ అని చెప్పేసి ఏసానండి. ఎప్పుడు నేను ఉల్లిపాయ ఏయలేదండి. మామూలుగానే చికెన్ పకోడీలోనే ఒకటే ఇది మైదా గానీ, కార్న్‌ఫ్లోర్ గానీ ఏసేదాన్ని. ఈసారి మాత్రం ఆ 2 ఏయకుండా ఉల్లిపాయ ఏసానండి. కానీ నిజంగా అదిరిపోయిందండి. టేస్ట్ మాత్రం కరకరలాడుతూ చక్కగా చాలా బావుందండి. నాకు చికెన్ తిన్న ఫీలింగే రాలేదు నిజంగా. చికెన్ పకోడీ చేసి చికెన్ ఫీలింగ్ రాలేదేంటి అంటారేమో. ఉల్లిపాయలేసాం కదండీ! చక్కగా భలే బావుంది టేస్ట్. మనకు ఉల్లిపాయనే తగులుతుంది. కరకరలాడుతూ ఉంటుంది. ఎక్కడో మధ్య మధ్యలో కాస్త చికెన్ ముక్కలు మెత్త మెత్తగా అనిపిస్తున్నాయి కానీ దాంతో పాటు కొన్ని చికెన్ ముక్కలు కూడా కరకరలాడుతూ చక్కగా బావుందండి. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. సింపుల్‌గా ఈజీగానండి. ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. తొందరగా అయిపోతది. కాకపోతే సాయంత్రం 4 గంటలకు ఎప్పుడో తీశానండి. కానీ పొద్దున్నుంచి ఈరోజు 2, 3 వీడియోస్ ఉన్నాయి. అప్‌లోడ్ చేయనీకి కూడా అవ్వలేదండి. కొన్ని పనుల వల్ల. ఏంటో ఈరోజు పొద్దున్నే మాకు అసలు ఏమి అనిపియలేదండి. దానివల్ల కొంచెం ఏదోలాగా అయిపోయింది. దానివల్ల ఈ కొన్ని వీడియోలు అయితే అవ్వలేదు. ఇప్పుడన్నా కనీసం ఈ ఒక్క వీడియోని అప్‌లోడ్ చేద్దాము అని అన్నట్టుగాని ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ చాలా బావుందండి. ఒక్కసారి సింపుల్‌గా ట్రై చేయండి.